ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శ్రీను, రామతో మాట్లాడావా? ఫోన్ తీస్తేగా మాట్లాడడానికి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయట్లేదు. అవునా? ఏం చేస్తోంది? ఇది కథ. అక్కడ హాస్పిటల్లో ఈవిడికి కాబోయేవాడు చావు బతుకుల్లో ఈవిడ్ని కలవరిస్తుంటే ఈవిడేమో ఇక్కడ కథ చదువుతుంది. ఇప్పుడేం చేద్దాం? ఐడియా. ఏంటది? భార్యాభర్తల మధ్య ఒక మంచి సంబంధం ఏర్పడడానికి మొదటి మెట్టు స్నేహం. కరెంటు పోయినట్టుంది, వెళ్ళి క్యాండిల్ తీసుకురా. సరే నాన్న. నువ్వెక్కడేం చేస్తున్నావు? నువ్వు పద చెప్తాను. ముందు రా. అయ్యో ఆద్య, శ్రీను రా. ఆద్య, ఎక్కడికి అంటున్నాను కదా. ఆద్య, అయ్యో ఆద్య. ఏంటి? శౌర్య వాళ్ళ నాన్న కాల్ చేశారు. ఎందుకు చేశారు? శౌర్య సార్ సిచ్యువేషన్ క్రిటికల్ గా ఉందంట. స్పృహలో లేరంట. రామా అని నిన్నే కలవరిస్తున్నారంట. కలవరిస్తే నేనేం చేయాలి? నేనేమైనా అడిగానా కలవరించమని? అది కాదు రామా. ఆ కలవరిస్తున్న అమ్మాయి ఎవరో పిలిపించండి, తను స్పృహలోకి వచ్చే ఛాన్స్ ఉండొచ్చు అని డాక్టర్ గారు చెప్పారంట. డాక్టర్ అలా ఎందుకు చెప్తారు? తనకి వైద్యం చేత కాక అలా చెప్పాడేమో. నేను రాను, నేను వెళ్తాను. అయ్యో రామా, నువ్వు కాస్త వచ్చి పలకరిస్తే తన ప్రాణాలకి ప్రమాదం తప్పుతుంది. ఆద్య, నేను రానని చెప్తున్నాను కదా. నేను వెళ్తాను. రామా, ఆద్య చెప్తే వినవేంటి? శౌర్య సార్కి సీరియస్ గా ఉందంట, అర్థం చేసుకోవేంటి? తనకి సీరియస్ గా ఉంటే నాకేంటి సంబంధం? నాకేం సంబంధం అని హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ ఇచ్చావా? మరెందుకు బ్లడ్ ఇచ్చావు? బ్లడ్ ఇస్తే ఎప్పుడు పడితే అప్పుడు వేళపాల లేకుండా హాస్పిటల్కి తిరగాలే ఏంటి? నేను రాను, తప్పండి. ఆద్య చెప్తుంటే అర్థం కావడం లేదా? ప్లీజ్ వదిలు. బావా, వదులు బావా. ఎక్కువ చెప్తాను. ఎక్కువ రామా. పోనీ నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. నువ్వు కదలకుండా కూర్చుంటే హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి వస్తాం. ఇలాగే కదిలితే ముగ్గురం హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. సైలెంట్గా ఉండు. ఎవర్రా మీరంతా? ఏం చేస్తున్నారు? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? కిడ్నాప్ చేసాం. నన్ను కిడ్నాప్ చేశారా? నేనెవరో తెలుసా? మా డాడీ ఎవరో తెలుసా మీకు? రేయ్, మా డాడీ గురించి మీకు తెలీదు. మిమ్మల్ని అందరినీ చంపేస్తాడు. డాడీ, నువ్వే ఇదంతా? నేనే చేయించా. కూతుర్ని కిడ్నాప్ చేస్తావా డాడీ? నేనేం తప్పు చేశాను? నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మనల్ని ఫూల్ చేసిన వాణ్ణి ఇంకా నువ్వు ప్రేమించడం తప్పు బేబీ. వాడు నిన్ను చీకొడుతున్నాడు. రాత్రి పగలు అనక వాడికే సేవ చేస్తూ
వాన్నే భర్త అనుకోవడం తప్పు బేబీ. చెప్తే నీకు అర్థం కావట్లేదు. నిన్ను అలాగే వదిలేస్తే నా పరువేం మిగలదు. అందుకే నిన్నిప్పుడు అమెరికాలో ఉన్న మీ బాబాయ్ దగ్గరికి పంపించేలా ప్లాన్ చేశా. అమెరికానా? ఎస్, ఇండియాలో నీకు ఇదే ఆఖరి రోజు. నువ్వు లైఫ్ అంతా అమెరికాలోనే ఉండాలి. అక్కడ మంచి ఎన్ఆర్ఐని చూసి పెళ్లి జరిపిస్తా. నో డాడీ, నో. నాకు ఆల్రెడీ శౌర్య సార్తో పెళ్ళైపోయింది. శౌర్య సరే నా హస్బెండ్. అది పెళ్లి కాదు, వాడు నీ హస్బెండు కాదు. అసలైన పెళ్లి అమెరికాలో గ్రాండ్ గా జరిపిస్తాను. రేయ్, నువ్వు ఫాస్ట్ గా పోనీరా. ఏయ్, రే 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 చూసుకోండిరా, ఎక్కడ చూసి డ్రైవ్ చేస్తున్నావురా? కళ్ళు కనిపించట్లేదారా? చూసుకొని డ్రైవ్ చేయరా. రేయ్ చూడరా. రేయ్, ఎవరా నువ్వు? బండి ఎందుకు అడ్డంగా ఆపావు? మీరే అడ్డంగా వచ్చి నన్ను బెదిరిస్తున్నారండి. ఏందిరా బండి తీమంటే ఏదో మాట్లాడుతున్నావు? ఏయ్, అన్నా, ఏంట్రా? కొట్టకండి, అడ్డొచ్చింది ఎందుకు కాబట్టి కొడుతున్నావు? మళ్ళీ మాట్లాడుతున్నావు? మీరే అడ్డం వచ్చిరా? ఆ? ఎందుకు కొడుతున్నావు? అస్మిత! కొట్టకండి అన్న, అస్మిత, కొట్టకండి. రైడ్ని. రైట్, అమ్మాయి పారిపోతుంది. రండిరా, తొందర రండి ఇటు. పదనా ఏయ్, వెళ్ళండి. ఆగు 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 నిన్నే ఆగు 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 అన్న పదనా ఆగు. ఛ, తప్పించుకుంది. చా తప్పించుకుందన్నా. రామా దిగు. నేను దిగను. చిన్న పిల్లల్లో చేయకు రామా, ముందు దిగు. నేను రానన్నాను కదా, నన్ను వదిలేయండి. నేను రాను. మొండిగా మాట్లాడుతున్నావు. హాస్పిటల్లో ఇలా చేయకు. ఇక్కడి దాకా వచ్చాం కదా, ఒక్కసారి లోపలికి రా రామా. శౌర్య ప్రాణం నిలబడుతుంది. పద రా. దిగు రామా, దిగు చెప్తాను. దిగు. బావా, లోపలికి వెళ్తాం, పద పద. ఛ! రామా రామా ఆద్య రామలక్ష్మిని తీసుకొస్తానని చెప్పింది. ఆద్య చెప్పింది సరే, ఆ రామలక్ష్మి రావద్దు. వీడు రామ రామ అని కలవరిస్తుంటే ఆ రాముడైనా కరిగిపోయి కనపడతాడేమో కాని ఆ రామలక్ష్మి రాదండి. ఒట్టి మొండిది. రామా అమ్మా రామలక్ష్మి, చూడమ్మా, శౌర్యను చూడమ్మా. రామా రామా నిన్నే కలవరిస్తున్నాడు, చూడమ్మా. రామా జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.